ఘట్కేసర్లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓ ఇంటిని స్థావరంగా చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ దివ్యానగర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఇంటిని అద్దెకు తీసుకొని ఆల్ఫ్రాజోలం తయారు చేయించింది ఈ ముఠా. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నారు. 3 కిలోల ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ ఉత్పత్తికి ఉపయోగించే ముడి సరుకు అలాగే డ్రగ్స్ తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహా డ్రగ్స్ తయారీ ముఠాలో 5గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మేనా శ్రీనివాస్, కాకర చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు, తాటి లక్ష్మణ్, రాజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేసిన సూర్యాపేటకు చెందిన మేనా శ్రీనివాస్ కోటీశ్వరుడు కావాలన్న లక్ష్యంతో ఫ్రెండ్స్ చంద్రశేఖర్, లక్ష్మణ్, రాంబాబును సంప్రదించాడు. కుకట్పల్లి వై జంక్షన్లో ఉన్న నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావు ఈ గ్యాంగ్కు మెటీరియల్ సప్లై చేశాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను శ్రీనివాస్కు రాజేశ్వరరావే అమ్మాడని దర్యాప్తులో తేలింది. అమ్మకానికి 5 కిలోల ఆల్ఫ్రాజోలం సిద్ధంగా ఉంచారు అన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ తయారీ ముఠా పట్టుబడింది. ఘట్కేసర్ దివ్యానగర్లోని ఓ ఇంట్లో డ్రగ్స్ తయారీ ముఠా అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. ఘట్కేసర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఘట్కేసర్లోని దివ్యానగర్లో ఇంటిని స్థావరంగా ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ముఠాను పట్టుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే ఒక 5గురు ఉన్నటువంటి ముఠా సభ్యులు ఆల్ఫాజోలం అనేటటువంటి డ్రగ్స్ను తయారు చేస్తుండగా అధికారులు గుర్తించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దివ్యానగర్లో గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఇల్లు ఉంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువగా ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఇదే అనువైనటువంటి ప్రదేశంగా ఎంచుకున్నారు. ఈ ఇంట్లో మనం డ్రగ్స్ తయారు చేస్తే ఎవరు గుర్తుపట్టరు అనేటటువంటి ఉద్దేశంతో 5గురు సభ్యులు కలిసి ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కేవలం 5,000 రూపాయలకు ఇంటి ఓనర్ కూడా ఇంటిని అద్దెకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంటి ఓనర్ కూడా ఈ విషయం తెలియదు. ఒక 5 మంది ఉంటామని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకొని ఇందులోనే డ్రగ్స్ను తయారు చేస్తున్నారు. ఈ నెల 5న ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆల్ఫాజోలం డ్రగ్స్ను తయారు చేయడానికి మొత్తం 7 స్టెప్స్ ఉంటాయని చెప్తున్నారు అధికారులు. ఆ 7 స్టెప్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఆల్ఫాజోలం అనే డ్రగ్ను కూడా పూర్తిగా తయారు చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా డ్రగ్ను తయారు చేసిన తర్వాత బయట విక్రయించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి టైంలోనే అధికారులు రెడ్ హ్యాండెడ్గా వీళ్ళను పట్టుకున్నారు. ఒక వ్యక్తి దగ్గర వీళ్ళు ఫార్ములాను కొన్నారు. ఈ 5గురులో ఉన్నటువంటి ముఠా సభ్యుల్లో కూడా కొంతమంది కెమికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఫార్మా కంపెనీలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరొక వ్యక్తి కూడా ఇప్పటికీ ఫార్మా కంపెనీలో పనిచేస్తూనే ఇక్కడ ఈ ముఠాకు సహకరిస్తూ ఇక్కడ డ్రగ్స్ను తయారు చేసే పనిలో కూడా ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా తెలంగాణకు చెందినటువంటి వాళ్ళే. ఒక వ్యక్తి మాత్రం ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు. అయితే వీళ్ళకి ఆల్రెడీ ఈ కెమికల్స్ పైన ఐడియా ఉండడం, ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, ఏ కెమికల్ను ఎంత మోతాదులో కలపాలి, లేకపోతే ఎలాంటి కెమికల్ ఎలాంటి రియాక్షన్ ఉంటుందనే విషయాన్ని కూడా పూర్తిగా వీళ్ళు తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఫార్మా కంపెనీలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ఆల్ఫాజోలం డ్రగ్ను తయారు చేయాలనుకున్నారు. ముఖ్యంగా కేవలం ముందుగా ఆల్ఫాజోలం డ్రగ్ను మాత్రమే తయారు చేయాలనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ ముడి సరుకులు వీటన్నిటిని కలిపి తయారీకి అయ్యేటటువంటి ప్రక్రియ అంతా కూడా 2-3 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. కానీ దీన్ని బయటి మార్కెట్లో విక్రయిస్తే దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం వస్తుంది అనేదే వీళ్ళ ప్లాన్. అంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో రాబడి వస్తుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళంతా ముఠాగా ఏర్పడి ఆల్ఫాజోలం డ్రగ్ను తయారు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ కెమికల్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయి అనేటటువంటి పక్కా సమాచారంతోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా రైడ్ చేసి పట్టుకున్నారు. పూర్తిగా డ్రగ్ కూడా తయారైపోయింది, విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి టైంలోనే మొత్తం 5 మందికి సంబంధించినటువంటి ముఠాను పట్టుకున్నారు. ఈ ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఫార్ములా నమ్మినటువంటి వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. అయితే ఆల్ఫాజోలం డ్రగ్ను పూర్తిగా తయారు చేసిన తర్వాత ఎవరికి విక్రయించాలనుకున్నారు, లేకపోతే వీళ్ళకి లోకల్గా పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా, ఆల్ఫాజోలంని ముఖ్యంగా కల్తీ కళ్ళు తయారీలో ఇట్లాంటి వాటి దగ్గర ఎక్కువగా విక్రయిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళతో ఎవరి దగ్గర అయినా టైఅప్ అయ్యారా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. మరి ఎక్కడెక్కడ వీటన్నిటిని విక్రయించాలనుకున్నారు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఆల్ఫాజోలంకు సంబంధించింది ముఖ్యంగా ఇదే మనం ప్రోడక్ట్గా చెప్తుంటాం. పూర్తిగా ప్రోడక్ట్ని కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచారు. బయట మనము
కళ్ళులో కలిపే మిశ్రమాన్ని కూడా ఆల్ఫాజోలం ఎక్కువగా ఉంటాం. దీన్ని ఎక్కువ మోతాదులో కలిపితే కూడా మనుషుల ప్రాణాలకు హాని కూడా ఉంటుంది. ఇలాంటి ఆల్ఫాజోలంను పూర్తిగా తయారు చేసిన తర్వాత ప్యాకెట్స్ మాదిరిగా ఉంచి విక్రయానికి కూడా సిద్ధంగా ఉంచారు. సో ఎవరికి విక్రయించాలనుకున్నారు, ఎవరి దగ్గరైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా, ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి మేరకు వీళ్ళు ఏమైనా తయారు చేస్తున్నారా, లేకపోతే పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం అంతా కూడా తయారు చేసి ఆ తర్వాత విక్రయించాలని చెప్పి ప్లాన్ చేశారా అనేది ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. మరి ఎవరెవరైనా లోకల్గా పెడ్లర్స్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరి దగ్గరైనా ఒప్పందాలు చేసుకున్నారా, గతంలో కూడా వీళ్ళు ఏమైనా ఆల్ఫాజోలంను తయారు చేశారా అనే దానిపైన కూడా తెలియాల్సింది. సో పూర్తిగా మనకు తెలుస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రియాక్షన్స్ వల్ల హాని ఉంటుంది అనే వాటిపైన కూడా మనం చాలా మట్టుకు సినిమాల్లో కానీ కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో చూస్తుంటాం. ఈ ఫేస్ మాస్కులు కానీ లేకపోతే ఏవైనా వాసనలు పీల్చినప్పుడు హానికరంగా ఉండకుండా ఉండే విధంగా కూడా ఉండేవి అన్ని ప్రతి ఒక్క పరికరాలు వీళ్ళు వాడుతూ ఉన్నారంటే కంప్లీట్గా అటు డీసీ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం కెమిస్ట్రీలో పూర్తిగా ఎక్స్పర్ట్స్ అయి ఉన్నారు. ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి తయారు చేస్తున్నప్పుడు, ఏమి కెమికల్ను ఎంత మోతాదులో వాడాలనే పూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఆల్ఫాజోలంను తయారు చేశారు. సో పూర్తిగా తయారు చేసినటువంటి తర్వాత వాటిని ఎక్కడ విక్రయించాలనుకున్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఎలా దాచిపెట్టారో మొత్తంగా తయారు చేసి మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి టైంలోనే చాలా ఎక్కువ ఘాటు కూడా స్మెల్ మనకు అనిపిస్తుంది, కనీసం ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి వాటి దగ్గర కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి పకడ్బందీ చర్యలతోనే వాళ్ళు ఎలాంటి కట్టుదిట్టంగా ఉండాలి, లేకపోతే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, ఏ కెమికల్ను కలుపుతున్నప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనే దానిపైన పూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఫార్మా కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ ఆల్ఫాజోలంను తయారు చేశారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆల్ఫాజోలంను డీసీ అధికారులు పట్టుకున్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు తయారు చేసినటువంటి ఆల్ఫాజోలం ఇక్కడ వాళ్ళు పెట్టిన పెట్టుబడి 2 నుంచి 3 లక్షలు అయితే వాళ్ళకు బయట మార్కెట్లో ఈ రోజు కనుక ఇక్కడ తయారు చేసినటువంటి ఆల్ఫాజోలం అమ్మితే 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు వచ్చేవి. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా సంపాదించవచ్చు. అందులోనూ ఆల్ఫాజోలంకి బయట ఎక్కువ స్థాయిలో డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతోనే ఈ 5 ముఠా సభ్యులు ఇక్కడ ఆల్ఫాజోలంను తయారు చేయాలనుకున్నారు. ముఖ్యంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంటిని అద్దెకు తీసుకుంటే ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా కూడా ఎవరికి అనుమానం రాదు అనే ఉద్దేశంతోనే గట్కేసర్ దివ్యానగర్లో ఉన్నటువంటి ఇంటిని అద్దెకు తీసుకుంది ముఠా. ఇక్కడే ఆల్ఫాజోలంను కూడా తయారు చేసింది. కెమెరామ్యాన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, గట్కేసర్ నుంచి.